కిందికి కొంచెం ఓకే. సారు మీరు కవర్ అవుతున్నారు అంతా. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఎన్డీఏ కూటమి తరపున ప్రజలకందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదినాన్ని ప్రజలందరి జన్మదినంగా మనం చెప్పుకోవచ్చు. దేనికంటే భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, హక్కులు, విధులు అన్నీ కల్పించినటువంటి వ్యక్తి. ఇతను 135 సంవత్సరాలైన అయినా కూడా ఇంకా భారతదేశ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటున్నారంటే దీనికి కారణం ఏదంటే, ఏదైతే భారతదేశం ఆధునికంగా అభివృద్ధి చెందుతుందో ఆయన కల్పించినటువంటి యొక్క స్వాతంత్ర్యం, రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులే. దీన్ని ఎన్డీఏ కూటమి ఏ విధంగా అభివృద్ధి చేస్తోంది, ఏ విధంగా ఆయనను రాజ్యాంగ పరిరక్షణ, ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తుందనే దానికి చక్కటి ఉదాహరణ మొన్నటి దినాన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే కొన్ని దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తోందో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు దాన్ని కల్పించేసి ఆడపడుచులకు కూడా రాజ్యాంగంలోనే రాజ్యాంగపరంగా వాళ్లకు రాజకీయ హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఇది కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే సాధ్యం. వేరే రాజకీయ పార్టీలన్నీ ఆయన పేరును ప్లస్ ఆయన రచించిన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయి. కానీ రాజకీయం ఒకటే కాదు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసము ఆయన ఏవైతే చెప్పాడో దాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే డబుల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు, మా మాధవ్ గారు అందరూ రాజ్యాంగంని అమలు చేస్తూ ఆయనను గౌరవిస్తూ ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాము. దీనికి ఒకటే నిదర్శనము, రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ని కానీ గౌరవించుకోవడమే.